మోసెస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో పేదలకు ఉచిత రేషన్ అందజేశారు. ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాక్షి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రతి మనిషి చుట్టుపక్క ఉన్న అందరికీ సాయం చేస్తేనే మన సమాజంలో మేలు జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక చిన్న పద్యం నేను చదివి వినిపిస్తున్నా. చెట్టు సాయం చేస్తుంది వాయువు ఇచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనం ఇచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, మింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నింటికి పంచగుణమే ఉంది. మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుట వాళ్లకు చేసి సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం పైకి ఎగరవేసినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒకటే. ఇంకా ముద్దుగా అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు బలపానికి చింతకాయ అన్నట్టే. మనం ఇంత ఇస్తే దేవుడు ఇంత కలిపి మనకి చాలా ఇస్తాడండి. అందుకే పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్ర పోయే వరకు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అది ఒకటే మనకు మన ముందు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే శ్రీరాష్ట్రం. సో ఇటువంటి సాయం చేస్తున్న ప్రతి అందరికీ, ముఖ్యంగా మిస్బా మోసెస్ వెల్ఫేర్ సొసైటీకి నా హృదయపూర్వక అభినందనాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో కూడా మీరు అందరికీ ఆపదలో ఉన్న, ఇబ్బందిలో ఉన్న ప్రతి వ్యక్తికి సాయం చేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 మీకు తెలియజేస్తున్నాం. 7995095799. విశాఖపట్నం జిల్లాలో ఉన్నంతసేపు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్నంతసేపు మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే పగలు గాని రాత్రి గాని నాకు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, SMS చేయండి. నేను ఖచ్చితంగా మీకు సాయం చేస్తామని. ఈరోజు పొద్దున కూడా నాకు కాల్ వచ్చింది. ఒక హాస్పిటల్లో బాడీ ఇవ్వడం లేదు డబ్బు కట్టకపోతే. నేను ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇప్పుడు బాడీ ఇచ్చేస్తారు డబ్బు కట్టకుండా. ఇలాగే ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఒకరికి సాయం చేయకపోతే మనకు ఎవరు సాయం చేస్తారు? మనం అందరం ఒకే కుటుంబం. మనం ఒకరికి ఖచ్చితంగా ప్రతిరోజు చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేయాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.